కొంచెం సర్ప్రైజింగ్ కలే. ఎందుకంటే స్క్వాడ్‌లో వస్తాము. అక్షర్ పటేల్ ఆస్ట్రేలియా 2 చాలా మంచిగా చేశాడు. దాని తర్వాత కూడా ఇక్కడ జడేజా బ్యాక్ ఇన్ ద స్క్వాడ్ అండ్ ఆల్సో తనతో పాటు స్పిన్నర్స్ కూడా యూ గాట్ కుల్దీప్ యాదవ్ అండ్ వేరే స్పిన్నర్ కూడా వాషింగ్టన్ సుందర్. చెప్పినట్టున్నారు నువ్వు ఒక టూర్కి వెళ్ళి అని. అందుకని అక్షర్కి బ్రేక్ ఇచ్చినట్టున్నారు. బట్ జడేజా విల్ యాడ్ లాట్ ఆఫ్ వాల్యూ టు ద టీమ్. అందులోనూ 50 ఓవర్స్ ఫార్మాట్లో 10 ఓవర్స్ చాలా క్రూషియల్ తనవి. ఎందుకంటే విత్ ద బాల్, విత్ ద బ్యాట్ అండ్ దాంతోపాటు ఫీల్డింగ్, మనం గన్ ఫీల్డర్ తను. ఇప్పటికి అట్ దిస్ ఏజ్ ఆల్సో జడేజా ఇస్ గివింగ్ హిస్ బెస్ట్ ఫీల్డింగ్లో. సో కాబట్టి తప్పకుండా తను చాలా వాల్యూ ఎడిషన్. అండ్ బ్యాటింగ్లో మనం చూస్తే కనుక నాకు తెలిసి నెంబర్ 6 గ్యారంటీ తన్నే తీసుకుంటారు అనుకుంటున్నా. ఆ నెంబర్ 6లో కూడా లాస్ట్లో ఫినిషర్ రోల్ ప్లే చేస్తాడు, స్పిన్నర్స్ని బాగా ఆడతాడు, ఇవన్నీ కూడా చేయగలడు. కాబట్టి యాజ్ దట్ పొటెన్షియల్ మనం జడేజా గురించి ఇవాళ నుంచి కాదు ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. తప్పకుండా యాజ్ దట్ హంగర్ టు పర్ఫామ్. ఓడిఐ వరల్డ్ కప్ తను ఇంకా రోహిత్ ఎలా అనుకుంటున్నాడు, తను కూడా ఇంకా ఫిట్ ఉన్నా నేను ఆడాలనుకుంటున్నాడు. కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంచుకోవాలి సుమన్. అలా లేకుండా మీరు పూర్తిగా మిక్సప్ చేసుకుని యంగ్స్టర్స్ మొత్తాన్ని తీసుకెళ్తాను జరిగిన టెస్ట్ సిరీస్ లాగా అట్లానే అవుతుంది. సో కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ దీస్ పీపుల్. తప్పకుండా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుని వెళ్తే జడేజా విల్ డెఫినెట్లీ పర్ఫామ్.